హలో అండి, నేను డాక్టర్ సుష్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. సో యాక్చువల్గా ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఏంటి అనేది చాలా వరకు డౌట్. సో ఎగ్ ఫ్రీజింగ్ అంటే అండాశయాల్లో అండాలు ఎగ్స్ అనేది ముందుగానే కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారన్నమాట. సో దానిని కలెక్ట్ చేసుకొని ఎంబ్రియోస్ ని అంటే బేబీస్ ఫామ్ అయినాక -196 డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఎట్లయితే ఫ్రీజ్ చేసి పెడతారో అలానే ఎగ్స్ ని కూడా ఫ్రీజ్ చేస్తారు. సో ఎగ్ ఫ్రీజింగ్ ఎవరికి చెప్తాము అని అంటే, ఎవరైతే యాక్చువల్ గా ఫస్ట్ పెళ్లికి ఇంకా టైం ఉంది, మేము మా కెరియర్ పైన అంటే మా ఉద్యోగ రీత్యా మా చదువుల రీత్యా మాకు ఇంకా టైం పడుతుంది, సో ఫ్యూచర్ లో మాకు ఫర్టిలిటీ కాంప్లికేషన్స్ అనేది ఉండకూడదు, నేను ఫేస్ చేయకూడదు అని అనుకునే వాళ్ళకి, అమ్మాయిలలో 22 దాటిన వాళ్ళలో నుంచి 35 లోపల ఉన్న వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ అనే టెక్నిక్ చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ లో మామూలుగా 10 రోజులు ఇంజెక్షన్స్ పెట్టి తర్వాత వాళ్ళలో ఇన్వెస్టిగేషన్స్ అన్ని క్లారిఫై చేసుకొని ఆ 10 రోజులు ఇంజెక్షన్స్ తర్వాత ఆ ఎగ్స్ అనేది ఓవమ్ పికప్ అని ఒక ప్రొసీజర్ ద్వారా ఆ ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాం. సో అవన్నీ ఎగ్స్ కలెక్ట్ చేసుకొని ఆ -196 డిగ్రీ సెంటీగ్రేడ్ లో వెంటనే ఫ్రీజ్ చేసి పెడతాం అనమాట. ఎప్పుడైతే వాళ్ళకి అవసరం ఉంటుందో పెళ్లి అయిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఆ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ చేసి స్పర్మ్ టెస్ట్ చేసి వాటిని ఇక్సి ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోస్ ఫామ్ అయినాయా లేదా అనేది చూసుకుంటాం అనమాట. ఈ ఎగ్ ఫ్రీజింగ్ టెక్నిక్ యాక్చువల్ గా 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వాళ్ళకి ఉండాలి. తర్వాత వాళ్ళలో ఏమైనా జబ్బులు ఉన్నాయి అంటే, కొంతమందికి క్యాన్సర్ ఉంటుంది, వాళ్ళు కీమోథెరపీకి రేడియోథెరపీకి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంతమందికి సిస్ట్ అనేది ఉంటాయి అనమాట, డర్మాయిడ్ సిస్ట్లు అట్లాంటివి ఉంటాయి అనమాట. సో అలాంటి కండిషన్స్ లో ఈ ఎగ్ అంటే ఆ డర్మాయిడ్ సిస్ట్ ని తీసేటప్పుడు ఈ ఓవరీ సైజ్ తక్కువ అయిపోతుందేమో, ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఎక్కువ పెద్దగా ఉన్నాయి, అప్పుడు వీళ్ళకి ఏమైనా ఈ ఎగ్స్ నంబర్ కౌంట్ తగ్గిపోతుందని ఉన్నప్పుడు వాళ్ళలో మనం చూస్ చేసుకొని కాంప్లికేషన్స్ లేనప్పుడు ఆ ఎగ్స్ ని కలెక్ట్ చేసుకొని ఫ్రీజ్ చేసుకోవచ్చు అనమాట.